దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనేక సేవలు చేశారని కొనియాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అనేక పథకాలను అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు డాక్టర్ సురేష్ బాబు, రాజ్ కుమార్, గోపీనాథ్, సత్యేంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు దయచేసి ఏమనుకోద్దండి. ఇక్కడ అందరూ పేర్లు అందరూ వరం పొంది ఆయన ఆఖరి సమయాల్లో ఆయనకి కష్టాలు వచ్చేదానికి లక్ష్మీపార్వతి గారి కారణమైతే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సర్కారావు గారికి స్వాగతం, సుస్వాగతం. వెంకటరామ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు దయచేసి ఏమనుకోద్దండి. ఇక్కడ అందరూ సంవత్సరాల జరిగింది. తెలుగు వారందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా నందమూరి తారక రామారావు గారి మరణం ఆ రోజు అందరినీ కూడా కలిచివేసింది. అటువంటి మహానుభావుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు, నట సార్వభౌమ. ఆయన గురించి అనేక బిరుదులు ఉన్నాయి, ఎవరికి అన్ని పేర్లు లేవు. నందమూరి విదేశాలకు పోయినా కూడా తెలుగు వారంటే ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపులో మొట్టమొదటిగా నటించిన సినిమాలు, ఆ రోజు స్టార్ట్ చేసిన సినిమా ఈ రోజు కూడా బాహుబలి నుంచి కూడా మొత్తం తెలుగు వారి ఖ్యాతి అనేది, తెలుగు వారి యొక్క సత్తా విదేశాల్లో కూడా చాటుతున్నారు. కాబట్టి ఆయన జీవిత చరిత్ర గురించి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ వర్ధంతిని మనం